పాపాత్మురాలైన మందర చేసిన దుర్బోధలన్నీ కైకేయికి తలకెక్కాయి. తాను దశరథ మహారాజు వచ్చినప్పుడు నడుచుకోవాల్సిన తీరును కూర్చి మందరతో చర్చించింది. అంతలోనే తాను తలపెట్టిన కార్యం సఫలమవుతుందా కాదా అని బేలవలే భయపడసాగింది. వారిద్దరూ కూడబలుక్కొని అంతా బాగుందని అనుకున్నారు. కైకేయి తీసి పారవేసిన నగలన్నీ చిందరవందరగా పడి ఆకాశంలో నక్షత్రాల్లా ప్రకాశిస్తున్నాయి. మాసిన చీర కట్టుకుంది. చక్కగా అల్లుకున్న జడను విడదీసి జుట్టంతా విరబోసుకుంది. కటికి నేల మీద మరణించిన కిన్నెర స్త్రీలా పడి ఉంది. దశరథ మహారాజు రాముని పట్టాభిషేకం విషయంగా ఏర్పాట్లు చేయడంలో తలమునకలై ఉన్నారు. మిగిలిన ఏర్పాట్లన్నింటినీ అతి సన్నిహితులైన వారికి పురోహితులకు అప్పగించి తాను అంతఃపురానికి వెళ్ళాడు. ఇంతవరకు రాముని పట్టాభిషేకం విషయం తన గుప్పెట్లో పెట్టుకొని వ్యవహరిస్తూ వచ్చాడు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇంకా ఆలస్యం చేయకూడదని అనుకున్నాడు. ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి కాబట్టి కైకేయికి తానే స్వయంగా చెప్పడం ఉచితంగా ఉంటుందని అనుకున్నాడు. ఈ విధంగా తనలో తానే అనుకుంటూ కైకేయి మందిరాన్న ప్రవేశించాడు. కైకేయి మందిరంలో నెమళ్ళు, రాజహంసలు, క్రౌంచ పక్షులు పెంచబడుతూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడూ వాటి కిలకిలారావాలతో సందడిగా ఉంటుంది. ఇంటి నిండా అనేక మంది గూనివాళ్ళు, మరగుజ్జులైన దాసీలు సందడిగా తిరుగుతూ ఉంటారు. అన్ని ఋతువుల్లోనూ పుష్పించే వృక్షాలతో కూడిన అరోమాలెన్నో ఉన్నాయి. వాటి మధ్య దంతంతోనూ వెండి బంగారాలతో తాపడం చేసిన ఆసనాలుంటాయి. చూసే వారికి ఆహ్లాదం కలిగిస్తూ ఇంద్రుని ఉద్యానవనమా అని అనిపిస్తూ ఉంటుంది కైకేయి మందిరం. అటువంటి భవనంలోకి దశరథుడు కామోద్రేకంతో రతి కోసం వచ్చాడు. అక్కడ మనుష్య సంచారం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడు తాను రాగానే కైకేయి ఎదురు వచ్చి సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్ళేది. ఈనాడు ఆమె జాడైనా తెలియటం లేదు. మనస్సు ఏదో కీడును శంకిస్తూ ఉండగా అక్కడున్న ద్వారపాలకులని అడిగాడు. ద్వారపాలకులు, మహారాజా, రాణిగారు బాగా కోపంగా ఉన్నారు. ఆమె ఇప్పుడు అలకాగృహంలో ఒంటరిగా ఉన్నారు. ద్వారపాలకుని మాటలు విన్న దశరథుని ఉత్సాహమంతా నీరు కారిపోయింది. దుఃఖంతో నిండిన మనస్సుతో కైకేయి ఉన్న కోపగృహాన్ని చేరుకున్నాడు. కైకేయి కుపితురాలై నేలపై మరణించిన దానిలా పడి ఉంది. కైకేయి మరణించిన దానిలా కటిక నేల మీద పడి ఉండడం దశరథుడు చూశాడు. ఆమె జుట్టంతా దెయ్యం పట్టిన దానిలా విరబోసుకుని ఉంది. ఆమె విసిరివేసి మణిమాణిక్యాలన్నీ నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. అప్పుడు దశరథుడు కైకేయిని అనునయిస్తూ ఇలా అన్నాడు. ఓ దేవి, నువ్వు ఎల్లప్పుడూ మంగళకరమైన లక్షణాలు కలిగి ఉండేదానివి. ఈరోజు నీకు నాపై కోపం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. నిన్ను ఎవరైనా అవమానించారా, దూషించారా? ఏ కారణం చేత నువ్వు ఈ కోపగృహంలో ఒంటరిగా పడి ఉన్నావు? నువ్వు నోరు తెరిచి అడిగిన వెంటనే ఎంతటి కష్టసాధ్యమైన కోరికనైనా కూడా తీర్చేందుకు నేనుండగా నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? పీకి పారవేసిన తీగ వలె వడిలిపోయి ఉన్నావు. నీవేమైనా అనారోగ్యంతో బాధపడుతున్నావా? నీ బాధ ఏమిటో చెప్పు. వెంటనే వైద్యులను పిలిపిస్తాను. లేదా ఎవరికైనా ఏమైనా సహాయం చేయాలని అనుకుంటున్నావా? లేక ఎవరైనా నీకు అపకారం తలపెట్టారా? నిన్ను సంతోషపెట్టేందుకు నన్ను ఏం చేయమంటావో ఆజ్ఞాపించు. నిన్ను కష్టపెట్టిన వాడు చంపదగిన వాడైతే చంపుతాను. ఒకవేళ నేనే స్వయంగా చంపరాదన్న నియమం ఉన్నట్లయితే ఎవరి చేతనైనా చంపిస్తాను. నీకు ప్రీతిపాత్రుడైన వాడు ఒకవేళ దరిద్రుడైతే వాడిని కుబేరునిగా చేస్తాను. ఒకవేళ నీకు అపకారం తలపెట్టిన వాడు సంపన్నుడు అయితే వాడి సంపదలన్నిటినీ హరిస్తాను. కైకేయి, నేను నాకు సంబంధించిన వారంతా నీ అధీనంలోని వాళ్ళమే కదా. నిన్ను వ్యతిరేకించే వారెవరైనా సరే నేను సహించను. నీ కోసం నా ప్రాణాలనే అర్పిస్తాను. నీకు నాపై ఎంత అధికారం ఉన్నదో నువ్వు ఎరుగవా? ఈ మాటలన్నీ కూడా నేను చేసిన పుణ్యంపై ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. నన్ను నమ్ము. నీకేది ఇష్టమో అది తప్పక చేస్తాను అని కైకేయితో అంటున్నాడు మహారాజు. అంతటా కైకేయి తన భర్త చేత శపథం చేయించుకొని కానీ తన మనసులోని మాటను బయట పెట్టరాదని నిర్ణయించుకుంది.